షాలోమ్. ఈ దినం దేవుని వాగ్దానం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుంది. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను మరల రప్పించుచున్నాను. వారిని స్వస్థపరుచుచున్నాను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. మిత్రమా, నేడు అనారోగ్యంతోనో, మనశ్శాంతి లేకనో బాధపడుతున్నావేమో. వైద్యులు చేతులెత్తేసినా, రిపోర్ట్స్ భయపెడుతున్నా అధైర్యపడకు. స్వస్థపరచు దేవుడు యెహోవాయే. మన దేవుడు యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచు దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది అని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు కలువరి శిలువలో ఆయన మన కొరకు పొందిన దెబ్బల ద్వారా నీకు సంపూర్ణ స్వస్థతను అందజేస్తాడు. నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని, సమాధానాన్ని మరల రప్పించుచున్నాను అని వాగ్దానం చేస్తున్నాడు. కేవలం శారీరక స్వస్థతే కాదు, నీ హృదయానికి కావలసిన సత్య సమాధానములను సమృద్ధిగా దయచేస్తాడు. లోకం ఇవ్వలేని శాంతిని, మనుషులు ఇవ్వలేని స్వస్థతను ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మిత్రమా, నీ వ్యాధి వైపు చూడకు. నిన్ను బాగుచేసే పరమ వైద్యుడైన యేసయ్య వైపు చూడు. విశ్వాసంతో ఆయన గాయపడిన హస్తాన్ని పట్టుకో. ఆయన నిన్ను ముట్టి నీ రోగమును తీసివేసి నీకు పరిపూర్ణ ఆరోగ్యమును, నెమ్మదిని కలుగచేయునుగాక. ఈ వాగ్దానం నీ పట్ల, నీ కుటుంబం పట్ల నెరవేరునుగాక. ఆమెన్. ఈ సందేశం మీ హృదయాన్ని బలపరిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆమెన్ అని కామెంట్ చేయండి. మరిన్ని వాగ్దానాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.